ఈ మధ్య వైరల్ ఫీవర్స్ చాలా కామన్ అయిపోయాయి. ప్రత్యేకంగా స్కూల్కి వెళ్లే పిల్లల్లో తరచూ వైరల్ ఫీవర్స్, కోల్డ్, కాఫ్ వస్తుంటాయి. దీనికి హోమియోపతిలో మెడిసిన్స్ ఏమైనా ఉంటాయా? డాక్టర్ గారి మాటల్లోనే వినేద్దాం. ఈ రాబోయే వైరస్ వాళ్ళకి అటాక్ చేయకుండా దీంట్లో ప్రివెన్షన్ మెడిసిన్ లాస్ట్ టైం మీ దగ్గర నేను కరోనాకు ముందు తీసుకున్నా. దానివల్ల నేను చాలా వరకు సేవ్ అయ్యా చెప్పాలంటే. మా ఫ్యామిలీ మొత్తం ఎటువంటి దాంట్లో పడకుండా, ఫస్ట్ దీంట్లో పడకుండా సెకండ్ దాంట్లోకి పడ్డా వెంటనే మనం బయటకు పడగలిగాం. ఆల్రెడీ మేము మా దగ్గర ఉన్నప్పుడు ఒక పర్సన్ 3 months తీసుకుంటే వాళ్ళకి ఆల్ పర్పస్ అని ఒక మెడిసిన్ సెలెక్ట్ చేస్తాం. వాళ్ళకి అదే ఆల్ పర్పస్ ఆ పర్సన్ కు ఏ ప్రాబ్లం వచ్చినా ఆ మెడిసిన్ వేయొచ్చు. శ్రీమాత్రే నమః. జై గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం డిసెంబర్ 29వ తారీఖు నుంచి జనవరి 12వ తారీఖు మధ్యన అంతరిక్షంలో జరుగుతున్నటువంటి ఒక అద్భుతం. ఒక 4 గ్రహాలు ధనుస్సు రాశిలో ప్రవేశించగా 2 గ్రహాలు ఆ ధనుస్సు రాశిలో ఉన్నటువంటి గ్రహాల్ని వీక్షించడం జరుగుతుంది. అంటే ఒక విధంగా ఇది ఒక షష్ఠ గ్రహాలు ఒకే రాశి మీద ప్రభావం చూపడం, ఒక చతుర్థ గ్రహ కూటమి, ఇవన్నీ కూడా చాలా రేరుగా ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. సో ఈ సమయంలో మరి ధనుస్సు రాశిలో ఏర్పడినటువంటి ఈ గ్రహ కూటమి వివిధ రాశుల వారి మీద ఏ విధమైన ప్రభావం ఉండబోతుంది అని తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ ధనుస్సు రాశిలో 4 గ్రహాలు అంటే కుజుడు, రవి, శుక్ర, బుధ, ఈ 4 గ్రహాలు ఉండగా మిథున రాశిలో ఉన్నటువంటి గురువుతో ధనుస్సు రాశిలో ఉన్నటువంటి బుధుడు పరివర్తన చెందడం, అలాగే ధనుస్సు రాశిలో ఉన్నటువంటి మిగతా గ్రహాల మీద కూడా గురు దృష్టి పట్టడం వల్ల ఒక విధంగా ధనుస్సు రాశిలో ఉన్నటువంటి 4 గ్రహాలు కూడా గురువు యొక్క దృష్టి వల్ల శుభ ఫలితాలు ఇవ్వడానికి అనుకూలంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మీనరాశి యందు ఉన్నటువంటి శని భగవానుడు తన దశమ దృష్టితో ఈ ధనుస్సు రాశిలో ఉన్నటువంటి 4 గ్రహాల మీద దృష్టి చూపడం జరుగుతూ ఉంటుంది. అంటే మొత్తం మీద 6 గ్రహాలు ఒకే రాశిలో ఉంటే ఏ విధమైనటువంటి ప్రభావం చూపుతుందో అటువంటి ప్రభావం ఈ సమయంలో మీకు రావడం జరుగుతుంది. అలాగే ఈ గ్రహాల కలయిక వల్ల, ఈ గ్రహాల ఎక్స్చేంజ్ వల్ల టెంపరీగా 2 పంచమహాపురుష యోగాలు టెంపరీగా ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. అందులో భద్ర మహాపురుష యోగం, అలాగే హంస మహాపురుష యోగం అనే ఈ 2 యోగాలు ఏ రాశుల వారికి ఏ విధంగా ప్రభావం చూపుతుంది, ఏ రాశి వారికి అత్యంత అదృష్టం కలగజేస్తుంది అన్నది ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వస్తి. ఇది ఇంట్రడక్షన్ అబ్బాయి. శ్రీమాత్రే నమః. జై గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం మకర రాశి వారికి డిసెంబర్ 29 నుంచి జనవరి 12 మధ్యలో షష్ఠగ్రహ కూటమి ప్రభావం ఈ మకర రాశి వారి మీద ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అంటే ఆల్రెడీ 4 గ్రహాలు 12వ స్థానంలో సంచరిస్తే ఒక 2 గ్రహాలు ఆ 12వ స్థానాన్ని వీక్షిస్తున్నాయి. 12వ స్థానం అన్నది నష్టాన్ని చెప్తూ ఉంటుంది, ఖర్చులు చెప్తూ ఉంటుంది, ఇన్వెస్ట్మెంటు, బెడ్ రిడను, హాస్పిటలైజేషను, బెడ్ కంఫర్ట్సు, అలాగే మనం చేసినటువంటి పనులకి చెల్లించవలసినటువంటి మూల్యం అంటే ఒక పనిష్మెంట్ లాంటిది. ట్యాక్స్లో వగైరా చెల్లించడం, హాస్పిటలైజేషన్ అవ్వడం, ఇవన్నీ కూడా 12వ స్థానం చెప్తూ ఉంటుంది. మనం రహస్యంగా చేస్తున్నటువంటి కొన్ని కార్యక్రమాలు కూడా 12వ స్థానం బట్టి తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా ఎవరి జన్మ జాతకంలో అయినా 12వ స్థానంలో ఒక గ్రహం ఉంటేనే వారి జీవితం చాలా రుణ సమస్యలతో, ఆర్థిక ఇబ్బందులతో, సంసార సుఖం లేకుండా ఇబ్బంది పడుతూ ఉంటాడు. అటువంటిది గోచారంలో కూడా ఒక గ్రహం వచ్చినప్పుడు
దాన్నే మరి శనికి చంద్రుడికి 12వ స్థానంలో శని అంటారు, కానీ ఏలినాటి శని అని అంటాం కదా. ఈ విధంగా అది ఎంత ఇబ్బందో, అలాగే ఇప్పుడు ఈ మకర రాశి వారికి ఈ 4 గ్రహాలు డైరెక్ట్గాను, ఒక 2 గ్రహాలు ఇండైరెక్ట్గా ఉండడం వల్ల ఏ ఏ విభాగాల మీద ఖర్చు, నష్టం, ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది అని పరిశీలిద్దాం. అయితే ఒక గ్రహం మీద ఇంకొక గ్రహ ప్రభావం ఉన్నప్పుడు ఆ పని, ఆ క్రియ ఖచ్చితంగా నెరవేరుతూ ఉంటుంది. అయితే దానికి జాతకుడు ప్రయత్నం కూడా కొంత చేయవలసి ఉంటుంది. ఇప్పుడు ప్రధానంగా ఈ మకర రాశి వారికి మనం పాజిటివ్ సైడ్ ఆలోచిస్తే కుజుడు చతుర్థ లాభాధిపతిగా 12వ స్థాన సంచారం వల్ల జాతకుడు ఏదైనా గృహం, ఇంటి స్థలం, ఎసెట్ కొనాలనే ప్రయత్నం నెరవేరే అవకాశం ఉంటుంది. లేదంటే ఒక చోట మీకున్నటువంటి స్థిరాస్తిని విక్రయించి వేరొక చోట కొనడానికి అవకాశం ఉంది. లేదంటే కొన్ని సందర్భాల్లో మీరు ఉన్న ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి మారడం, ఏదైనా ఇల్లు చేంజ్ చేయడం, అద్దెంట్లోకి మారడం, మొత్తం మీద ఒక విధంగా స్థల మార్పు, ప్లేస్ ఆఫ్ చేంజ్ వచ్చే అవకాశం ఉంది. స్థిరాస్తుల మీద, భూముల మీద పెట్టుబడి పెట్టడం జరుగుతుంది. అంటే లాభాధిపతిగా మీకు ఏదో విషయంలో ఏదో స్థిరాస్తి అమ్మడం వల్ల వచ్చిన లాభాన్ని వేరొక చోట ఇన్వెస్ట్ చేయడం, అలాగే మీ యొక్క తోడబుట్టిన వాళ్ళకో, మీ యొక్క అన్నదమ్ములకో ఆర్థిక పరంగా సహాయం చేయడం, వాళ్ళని చదివించడం, వివాహం లాంటిది ఏమైనా చేయాలంటే చేయడం, వాళ్ళకి కూడా ఒక సెటిల్మెంట్ చేయవలసి ఉంటుంది అన్నమాట. అందువల్ల ఈ సందర్భంగా మీరు మరి బంధువుల కొరకు కూడా కొంత ఖర్చు పెట్టడం, కొంత టైం వేస్ట్ చేస్తుంటారు. ఇక మరి శుక్రుడి రాశి వారికి యోగకారకుడు, పంచమ దశమాధిపతిగా వెయిన్లో ఉన్నాడు. అసలే కంబస్ట్ అయి ఉండడం వల్ల కంప్లీట్గా మీ వ్యాపార అభివృద్ధికి కానీ, ఉద్యోగం మారడానికి కానీ, లేదంటే ఏదన్నా స్త్రీల కొరకు ధనాన్ని ఖర్చు పెట్టడానికి కొంతవరకు ఈ సమయం చెప్తూ ఉంటుంది. ఏదన్నా శుక్రుడు 12లోకి వచ్చినప్పుడు ఇష్టపూర్వకంగానే కావలసిన వాళ్ళకి, భార్యకో, పిల్లలకో, తల్లిగారికో, అత్తగారికో, ఇంకొకరికో ఏదో విధంగా వాళ్ళు ఏది కోరితే అది వాళ్ళకి సంతోషపూర్వకంగా విలువైన ఆభరణాలు, గిఫ్ట్లో, ప్రజెంటేషన్స్ వారి కొరకు కొనడం జరుగుతూ ఉంటుంది. అలాగే రహస్యంగా మీరు స్త్రీలను కలుసుకోవడం కానీ, మిత్రులను కలుసుకొని వారితో మీకున్నటువంటి అనుబంధాన్ని, సంతోషాన్ని పంచుకోవడానికి కూడా ఇది ఒక విధంగా చెప్తూ ఉంటుంది. అంటే ప్రతిదానికి కూడా వేరే అర్థం కాకుండా కొద్దిగా పాజిటివ్ కూడా తీసుకోవచ్చు. బట్ అలాగే రవి అష్టమాధిపతిగా వెయిన్లో ఉండడం వల్ల అధికారుల వల్ల వేధింపులు, ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఏదైనా అక్రమ సంపాదన అలాంటివి ఉంటే ఈ సమయంలోనే ఈడీ రైట్స్, ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్, జిఎస్టీ వాళ్ళ రైట్స్ ఉంటుంది. అలాగే ప్రభుత్వ అధికారుల ఒత్తిడి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఏదో ట్యాక్స్ చెల్లించాలనో, ఈ బకాయిలు ఉన్నాయనో కొంత ఇబ్బందులు ఉంటాయి. ఫర్ ది సేమ్ టైము మీ దగ్గర ఫైనాన్స్ రైట్ ఏర్పడుతుంది, సమయానికి ట్యాక్సులు కట్టలేం. ఇదే సమయంలో మీ కుటుంబంలో పెద్దవారికో, తండ్రి గారికో హెల్త్ ప్రాబ్లం రావడం, హాస్పిటలైజేషన్ అవ్వడం, దాని కొరకు ధనం ఖర్చు పెట్టడం, టైం అంతా వారికి ఖర్చు, ఇలాగా చాలా బిజీగా ఉంటుంది అన్నమాట. ఇలాంటి కార్యక్రమాల్లో బిజీగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇక గురువు దృష్టి కొంతవరకు మంచి కార్యక్రమాల మీద ఆసక్తి ఉంటుంది. అంటే ఎటువంటి సమస్య అయినా, ఒక అనారోగ్య సమస్య వచ్చినా, ఒక ట్యాక్స్ ప్రాబ్లం వచ్చినా, ఇంకే చికాకు వచ్చినా, ఇంకొక ఇబ్బంది వచ్చినా కంప్లీట్గా సాల్వ్ అవుతుంది అన్నమాట. ఎవరో ఒకరు సమయానికి వచ్చి మీ యొక్క సమస్యని సాల్వ్ చేయడం జరుగుతుంది. అయితే 6, 12 స్థానాల మధ్య వచ్చినటువంటి పరివర్తన, అంటే ఈ బుధ గురువు మధ్య పరివర్తన కూడా ఇంచుమించుగా ఈ 14, 15 రోజులు ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో మీరు కూడా బాగా అలసిపోవడం వల్ల, అధిక శ్రమ వల్ల ఎవరికో మీరు సేవ చేయబోయి మీరే ఒకరితో సేవ చేయించుకునే అవకాశం వస్తుంది. అంటే ఒక విధంగా హాస్పిటలైజ్ అవ్వడం, ఈ బెడ్ రెడ్ అవ్వడం, ఏదో విధంగా చిన్నగా ఏదో గాయమో, యాక్సిడెంటో, ప్రమాదం జరగడం వల్ల మీరు హాస్పిటల్ చేరే అవకాశం ఉంది. సరే, ఎప్పుడు ఈ రవి అలాగే కుజుడు ఈ రెండు కలిసినప్పుడు ఈ 2 అగ్నితత్వ రాశులు మరొక అగ్నితత్వ రాశులు అవడం వల్ల ఏదైనా ఒక ఫైర్ యాక్సిడెంట్ లాంటిది కూడా జరిగే అవకాశం ఉంది. ఈ మధ్యకాలంలో ఏదైనా బస్సు యాక్సిడెంట్ అయ్యి అవి ఫైర్ అవ్వడం వల్ల కొంత ఇబ్బంది జరుగుతూ ఉండదు. ఈ విధంగా ఇలాంటివి జరగాలని కాదు, దేర్ ఇస్ ఏ పాసిబిలిటీ. అయితే గురుదృష్టి ఉండడం వలన అన్నీ కూడా చివరికి పెద్ద ప్రమాదం కూడా చాలా సింపుల్గా పోవడం జరుగుతూ ఉంటుంది. దాంతో శని యొక్క దృష్టి లగ్నాధిపతిగా, రాష్ట్రాధిపతిగా శని వ్యయ స్థానంలో చూడడం వల్ల మీ సొంత అవసరాల కొరకు, అలాగే ఎవరికైనా హెల్ప్ చేయడం, అన్నదమ్ముల కొరకు కొంత నష్టపోవడం జరుగుతుంటుంది. ఇందులో కొన్ని
శత్రుగ్రహాలు ఈ బుధుడు ఈ కుజుడు ఉండడం వలన కొంత ఈ వ్యసనాలకో ఈ పేకాటకో ఈ జోదానికో వేరే ఫ్రెండ్స్కి ఖర్చు పెట్టడం ఇలాంటి ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలకి మొత్తం ఏదన్నా అంతా అవుట్ గోయింగ్ మనీ ఉంటుంది. ప్రస్తుతం చేతిలో ఉన్న ధనం ఖర్చు అవుద్ది, రాబోయే ధనం ఖర్చు అవుద్ది, వేరే అప్పు చేసి కూడా ఖర్చు అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ దేనికంటే ఇలాంటి వాటికి ఏదో హెల్త్ ప్రాబ్లమ్స్, ట్యాక్స్ ప్రాబ్లమ్స్, పెనాల్టీలు ఇలాంటి వాటికే ఖర్చు అవ్వడం జరుగుతుంటుంది. దీన్ని కొంతవరకు జాగ్రత్తగా ముందు చూపుతూ జాగ్రత్తగా ఆలోచిస్తే ఏదైనా ఒక ఇల్లు, స్థలమో, వాహనమో కొనుక్కుంటే అది కొంతవరకు మీకు ఉపయోగపడే అవకాశం ఉంది. అలాగే కొంతమంది ఏంటంటే ఇల్లు బాగు చేయించడం, వాహనాలు కొనడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో ఈ విధంగా ఈ 12వ స్థానంలో ఈ 6 గ్రహాల ప్రభావం వల్ల చాలా సందర్భాల్లో ఖర్చు ఉంది. దానికి తోడు ఏమైందంటే మీరు సుఖపడకుండా పోవడానికి ఇంకొక కారణం ఏంటంటే ఈ మకర రాశి 2 పాపగ్రహాల మధ్య పడింది. 2వ స్థానం కుంభంలో రాహు ఉన్నాడు. 12వ స్థానంలో ఉన్నటువంటి ఈ కుజ బుధ ఈ గ్రహాలన్నీ కూడా ఈ పాపకర్తార యోగంలో మన మకర రాశి పడడం వల్ల అసలే చికాకులతో ఉన్న మకర రాశి వారికి మరింత టైట్ పొజిషన్ ఏర్పడే అవకాశం ఉంది. అటు కుటుంబ సమస్యలు, ఇటు అనారోగ్య సమస్యలు జాతకుడిని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ సమయంలో జాతకుడు తన ఇష్టదైవాన్ని గట్టిగా ప్రార్థిస్తూ ప్రతి క్షణం అప్రమత్తంగా యాక్టివ్గా ఉండడం వల్ల చాలా సమస్యల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. స్వస్తి. శ్రీమాత్రే నమః. మనం ఈ వీడియో నుంచి ఏంటంటే 2026 సంవత్సరంలోకి ప్రవేశించబోతున్నాం. ఈ 2026 సంవత్సరం చాలా వరకు చాలామంది జీవితాల్లో కొత్త మార్పు తీసుకురావడం జరుగుతూ ఉందన్నమాట. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు, సినిమా పరిశ్రమ అనుకూలంగా ఉండడం, పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే 2026 అన్నీ కలిపితే టోటల్గా 10 అంటే 1 వచ్చింది కాబట్టి మరి ప్రభుత్వం వారి యొక్క ఆధిపత్యం బాగుంటుంది. అలాగే 2 రెళ్ళు కాబట్టి చంద్రుడు, తర్వాత 8 ఇవన్నీ వచ్చాయి కాబట్టి ఎవరైతే మరి ఈ 2026 సంవత్సరం మీకు అనుకూలంగా ఉండాలనుకుంటారో వారు ఈ జనవరి 1వ తారీఖు నుంచి సంక్రాంతి వచ్చే లోపల ఈ టెంపుల్స్లో మనకి ఈ హనుమాన్ టెంపుల్ అవ్వచ్చు, తిరుమల తిరుపతి దేవస్థానం అవ్వచ్చు, లేదంటే సూర్యనారాయణమూర్తి గారు అరసివిల్ అవ్వచ్చు, ఈ టెంపుల్స్లో ఏంటంటే ఈ దేవుడు లాకెట్లు అంటే సిల్వర్తో చేసినటువంటి డాలర్ లాంటివి అమ్మడం జరుగుతూ ఉంటుంది. అవి చిన్నపిల్లలకి మెడలో అది ధరిస్తూ ఉంటారు. అటువంటిది కాపర్తో చేసిన వాటి ఉంటుంది. ఒక రౌండ్గా కాపర్తో చేయనటువంటి లాకెట్ లాంటిది ఆ దేవాలయంలో తీసుకొని అది మీ పర్సులో పెట్టుకోవాల్సి ఉంటుంది అన్నమాట. అది ఒక రాగి కాయిన్ లాగా ఉంటుంది. అది మీ పర్సులో పెట్టుకోవడం వల్ల చాలా వరకు మీకు ఆర్థిక పరమైనటువంటి సమస్యలు 100కి 100 తొలగిపోయే అవకాశం ఉంది. అలాగే ఈ సంవత్సర ప్రారంభంలో మీరు ఏదైనా లక్ష్మీ అమ్మవారి ఆలయంలో ఈ సంక్రాంతి రోజు, అంతకుముందు జనవరి 1 రోజు ఏదైనా లక్ష్మీ అమ్మవారి ఆలయంలో ఈ దానిమ్మ ఫలం అని ఉంటుంది. మంచిది, ఒక పెద్ద సైజులో ఎటువంటి మచ్చలు లేని దానిమ్మ ఫలాలు ఒక ఆరు మీరు అమ్మవారి దేవాలయంలో ఇచ్చినా పర్లేదు. లేదంటే ముత్తైదువులుగా ఉన్నటువంటి తల్లి సమానమైన స్త్రీలకి ఒక 6గురికి ఈ దానిమ్మ ఫలాన్ని వారికి గిఫ్ట్గా ఇవ్వడం వల్ల ఆర్థిక పరంగా లక్ష్మీ అనుగ్రహం మీకు తప్పకుండా లభించే అవకాశం ఉంది. ఇంకా మీకు కుదిరితే అవి దొరికితే ఇదే ఈ 2026 ప్రారంభంలో లక్ష్మీ అమ్మవారి ఆలయంలో అమ్మవారికి కానీ, మీ గృహంలో ఉన్నటువంటి లక్ష్మీ అమ్మవారికి కానీ ఈ శంపంగి పూలతో, అంటే మామూలు శంపం కాకుండా ఈ సింహాచలం శంపంగని పసుపు కళ్ళలో ఉంటాయి. ఇవి అమ్మవారికి, లలితా పరమేశ్వరి గారికి చాలా ఇష్టమైన మాట. అటువంటి శంపంగి పూల మాల లలితా పరమేశ్వరి ఫోటోకి కానీ అమ్మవారి దేవాలయంలో అమ్మవారికి అలంకరించడం వల్ల కూడా ఎంత చికాకైన సమస్య అయినా, స్త్రీలతో ఇబ్బందులున్నా, ఆర్థిక పరంగా ఇబ్బందులున్నా అవి చాలా వరకు మీకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి సో ఏదైనా ఈ ఒక రెమెడీ అన్నది చాలా నమ్మకంతో చేయవలసి ఉంటుంది. అలాగే అది మీకు మీరే కొంత కష్టపడైనా మీరే తిరిగి ఆ వస్తువులు సేకరించి చేయవలసి ఉంటుంది. సో ఈ విధంగా మీరు కంపల్సరీగా ఈ సంవత్సరంలో ఈ భగవంతుడి చిహ్నం ఉన్నటువంటి రాగి డాలరు
మీ పర్సులో ఉంచుకోవడం వల్ల కంప్లీట్గా ఎప్పుడు ధనంతో కలకలాడుతూ ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే మీరు వాడుతున్నటువంటి మనీ పర్సు నలుపు రంగు వాడకూడదు. ఈ నలుపు రంగు వాడటం వల్ల అది జలతత్వం యాక్టివేట్ అయ్యి అగ్నితత్వం అయినటువంటి ధనాన్ని హరింపజేస్తూ ఉంటుంది. అందుకని సాధ్యమైనంత వరకు దొరికితే రెడ్ కలర్ మనీ పర్సు, ఎరుపు రంగు మనీ పర్సు వాడటం వల్ల నిరంతరం ధనం అది ఉంటుంది, ధనం కూడా పొదుపుగా ఉంటుంది. ఈ నలుపు రంగు మనీ పర్సు వాడటం వల్ల ధనం విపరీతంగా ఖర్చు అవుతుంది. ఈ విషయాన్ని కూడా గమనించండి. ఎవరైతే నలుపు రంగు పర్సు ఉంటుందో వాళ్ళు దాన్ని ఈ సంవత్సరంలో కొత్తగా మార్చి రెడ్ కలర్ పర్సు వాడండి. అలాగే పర్సు కూడా అందులో కేవలం డబ్బు మనీకి సంబంధించినవే పెట్టాలి తప్ప అనవసర కాగితాలు, ఆ కాగితాలు, ఈ కాగితాలు, ఏ కార్డులు ఆ కార్డులు కాకుండా కేవలం మనీ వరకే అందులో పెట్టండి. అందుకే దాన్ని మనీ పర్స్ అన్నారు. అలాగే చిరిగిపోయినా, అసహ్యంగా ఉన్నా, వాడిపోయినా, నలిగిపోయినటువంటి పర్సు కాకుండా పర్సు ఎప్పుడు కూడా వాలెట్ అన్నది చాలా నీట్గా తీగానే అందంగా కనబడి ఉండాలన్నమాట. అందువల్ల ఏంటంటే తరచూ కూడా మీరు ఈ మనీ పర్సుని ఎంత శుభ్రంగా ఉంచుకుంటే అంత బాగుంటుంది. అందులో ఎటువంటి ఇతర వస్తువులు పెట్టకుండా ఓన్లీ మనీ మాత్రమే పెట్టండి. ఇది కొద్దిపాటి రెమెడీ, చెప్పడానికి చిన్నదైనా చాలా అనుకూలంగా ఉంటుంది. అందువల్ల నలుపు రంగు మనీ పర్స్ ఉంటే మాత్రం అది కంప్లీట్గా రిమూవ్ చేయండి. కంప్లీట్గా మీ దగ్గర ధనం ఏ విధంగా ఉంటుందో అది కూడా చూడండి. ఇంకా చాలా అనుభవపూర్వంగా వచ్చిన రెమెడీ ఏంటంటే మీరు ఏ వృత్తిలో ఉన్నా సరే ఈ కాలికి వాడే చెప్పలు, షూ అయితే మీకు చాలా బాగుంటుంది అన్నమాట. అంటే లెదర్దైనా క్యాన్వాస్దైనా ఈ బూట్లు మీరు వాడటం వల్ల మీరు ఏ రంగంలో ఉన్నా సరే మీకు మనీ నిల్వ ఉండడం జరుగుతూ ఉంటుంది. కామన్గా ఏళ్ళు అంత బయటికి కనబడే విధంగా కాకుండా షూస్ వాడే ప్రయత్నం చేయండి. ఇంచుమించుగా మీరు వాడిన కొద్ది రోజులకే మీ లైఫ్ ఏ విధంగా టర్న్ అవుతుందో చూడండి. ఇది చాలా ప్రాక్టికల్గా చాలామంది ఈ విషయంలో సక్సెస్ అయ్యారు. మీరు కూడా సక్సెస్ అవుతారని ఆశిస్తూ స్వస్తి.